కొన్ని ఫీచర్స్ ఉన్నాయండి యాక్చువల్గా నాకు. హెల్ప్ అండ్ సపోర్ట్, యాప్ స్టోర్ ఉంది. యాప్ స్టోర్ చూడండి, యాప్ స్టోర్లో ఏముందో మనకి కస్టమర్ సోషల్ పే మెసేజ్, యాడ్ సేల్స్ అఫిలియేటెడ్ లింక్ కూడా పెట్టుకోవచ్చు. మన అఫిలియేటెడ్ లింక్ అంటే ఏంటి, మన ప్రోడక్ట్ని ఎవరైనా రిఫర్ చేస్తూ ఉంటే వాడికి ఇంత అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది. హైడ్ మోజర్ ఇవన్నీ కూడా మనవాడికి అవసరం లేదు, ఇది నా ఫ్రెండ్కి అవసరం లేదు కాబట్టి ఇవేమి నేను తీర్చలేదమ్మా. ఓకేనా, ఇవి మీరు కొద్దిగా తెలుగు గలవాళ్ళు కాబట్టి ఇవి యూజ్ చేసుకోండి. మరి వాడికి ఏం తెలుసు పాపం, వాడికి సైట్ పెట్టుకుంటే ఆ సైట్లో మనం ప్రోడక్ట్ పెడతా ఉంటే డెలివరీ వచ్చినప్పుడు ఆడికి ఫోన్ చేసి చెప్తే వెళ్ళి తీసుకెళ్ళి పడేసి వస్తూ ఉంటాడు అంతే. రైట్, SMS సేల్స్ అలర్ట్ ఎంతంట 300 క్రెడిట్స్ పర్ మంత్. రైట్, మనకు అలా ఆఫర్ కాకుండా 300 క్రెడిట్స్ పర్ మంత్ అంటే ఏంటంటే మనం మంత్లీ వచ్చి 300 రూపాయలు పే చేసేస్తే మనకి రోజుకి వచ్చి 1000 ట్రాన్సాక్షన్స్ అయినా సరే మనకు 300 క్రెడిట్స్తో అయిపోతుంది. ఒక్కొక్క క్రెడిట్ అంటే ఒక్కొక్క రూపాయి. నాకు యాక్చువల్గా ఈ మేడం ఎవరైతే దీని ఓనర్ ఉందో, ఓనర్ మరి ఎవరో మరి నాకు కాల్ చేస్తున్నప్పుడు చెప్పారనమాట, ఒక క్రెడిట్ అంటే 1 రూపీ అండి అని. ఓకే, సో ఇక్కడ వరకు అయితే ఇన్స్టామాజో గురించి అర్థమైంది కదా. మీరు కూడా క్రియేట్ చేసుకోండి సార్, మీరు కూడా క్రియేట్ చేసుకోండి అమ్మా. ఒక ట్రాన్సాక్షన్ చేయండి, మీకుగా మీరన్నా చేయండి. మీ పెట్టేసానన్నా, మీ ఉన్నాయి కదా కార్డ్స్ అవన్నీ కూడా పెట్టే, ఆఫీస్లో చేయగే బయట చేసుకోవే. సో ఇదంతా అయిపోయింది. నేను వేరే వాళ్ళు అంటే ఏంటమ్మా, పిచ్చి డౌట్ అడిగా అనుకో చంపేస్తాను నేను పట్టుకున్నప్పుడు. వేరే వాళ్ళు అంటే ఏంటమ్మా నాకు అర్థం కాదు, చెప్పు అడుగు. పెట్టుకుని ఏం చేస్తావు మరి, వాళ్ళకి డెలివరీ నువ్వు చేస్తావా, నాకు అర్థం కాల. చేయొచ్చు మరి, అలా కూడా అలా చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. సరే అమ్మా, ఇక్కడ చూడండి సోనా మసూరి బై ఆన్లైన్. యాక్చువల్గా నేను అన్ని అకౌంట్స్ తోటి లాగౌట్ అయిపోయానండి, నేను ఇప్పుడు ఏది కూడా ఆన్ చేసి లేను. ఇది మన ఫైనల్ వెబ్సైట్, ఇక్కడ ఏదో కంటెంట్ పెట్టాము. సమ్ ఎక్స్ అనే కస్టమర్ లేకపోతే ప్రవీణ్ గారు ఓపెన్ చేసి